వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. దిస్ ఇస్ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ రేవంత్, క్యాన్సర్ సర్జన్ ఫ్రమ్ విరించి హాస్పిటల్స్. హాయ్ డాక్టర్, హౌ ఆర్ యూ? I'm good. How about you? యా, ఐఎమ్ గుడ్ డాక్టర్. Okay. డాక్టర్, శస్త్రచికిత్స ద్వారా డాక్టర్ సాధారణంగా నివారించగలిగిన క్యాన్సర్స్ ఏమున్నాయి డాక్టర్? సో, సాలిడ్ ట్యూమర్స్ అన్నిటికి కూడా సర్జరీ అన్నది శస్త్రచికిత్స అంటే సర్జరీ అన్నది ఈజ్ అ మెయిన్ కాంపోనెంట్. ఓకే. సో, కాకపోతే ఇది క్యాన్సర్ స్టేజ్‌ని బట్టి మనం ట్రీట్మెంట్‌ని సీక్వెన్స్ చేయాల్సొస్తుంది. మ్మ్. సీక్వెన్స్ ఇన్ ద సెన్స్ ట్యూమర్ సైజ్ చిన్నగా ఉంటే డైరెక్ట్‌గా సర్జరీకి వెళ్ళొచ్చు. ట్యూమర్ సైజ్ పెద్దగా ఉంటే ఆ ట్యూమర్ సైజ్ ష్రింక్ చేయడం కోసం అని చెప్పి ముందు కీమోథెరపీ లాంటిది ఇస్తారు. దీన్ని నియో అడ్జువెంట్ అంటే సర్జరీ కంటే ముందు ఇచ్చే ట్రీట్మెంట్ నియో ఓకే. అడ్జువెంట్ కీమోథెరపీ అంటారు. దాని తర్వాత సర్జరీకి వెళ్తారు. కొన్నిసార్లు సర్జరీ అయిన తర్వాత మళ్ళీ కీమోథెరపీ ఇవ్వాల్సొస్తుంది. దాన్ని అడ్జువెంట్ ట్రీట్మెంట్ అంటారు. అడ్జువెంట్ కీమోథెరపీ గానీ, అడ్జువెంట్ రేడియోథెరపీ గానీ ఇలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో, సర్జరీ అన్నది ఇట్ స్టిల్ ఫార్మ్స్ మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ సాలిడ్ ట్యూమర్స్. సో, సాలిడ్ ట్యూమర్స్ అన్నిట్లో సర్జరీ అనేది ఒక మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ సర్జరీ, మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ ట్రీట్మెంట్ అవుతుంది. ఓకే. ఒక ట్యూమర్ బైనన్ లేదా మాలిగ్నెంట్ అని ఎలా నిర్ధారిస్తారు డాక్టర్? ఎగ్జాక్ట్‌లీ. ఒక ట్యూమర్ అంటే గడ్డ. సో, ఆ గడ్డ క్యాన్సర్ అవ్వచ్చు, క్యాన్సర్ కాకపోవచ్చు. మ్మ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 80% క్యాన్సర్ అవ్వకపోవచ్చు గడ్డొచ్చిందంటే. ఓన్లీ మ్మ్. 20% క్యాన్సర్ అవ్వచ్చు. కానీ అది ఎలా తెలుస్తుంది క్యాన్సర్ గడ్డనా కాదా అని? తెలియాలి అంటే సో, దేర్ ఈస్ ఓన్లీ వన్ ప్రూవెన్ మెథడ్. ఏంటంటే బయాప్సీ. నీడిల్ టెస్ట్ ద్వారా బయాప్సీ. బయాప్సీ చేసినప్పుడు ఏంటి ఆ ట్యూమర్‌లోంచి, ఆ గడ్డలోంచి ఒక చిన్న బిట్ ఆఫ్ టిష్యూ తీసుకుంటారు. అది తీసుకొని దాన్ని ఫార్మలిన్‌లో స్టెయిన్ చేసి తర్వాత మైక్రోస్కోప్‌లో ఎగ్జామిన్ చేస్తారు. మ్మ్. మైక్రోస్కోప్‌లో ఎగ్జామిన్ చేసినప్పుడు క్యాన్సర్ సెల్ అని చెప్పడానికి కొన్ని చేంజెస్ ఉంటాయి. అంటే న్యూక్లియస్‌లో కొన్ని చేంజెస్ ఉంటాయి. సైటోప్లాజంలో కొన్ని చేంజెస్ ఉంటాయి. సైటోప్లాజం తగ్గిపోవడం, న్యూక్లియస్ సైజ్ పెరిగిపోవడం, న్యూక్లియోలో ఎక్కువ ఉండడం, ఇలా న్యూక్లియో సైటోప్లాజమిక్ రేషియో ఆల్టరేషన్స్ అని కొన్ని స్పెసిఫిక్ చేంజెస్ ఉన్నాయి. సో, ఈ చేంజెస్ ఎప్పుడైతే చూసారో ఈ సెల్ క్యాన్సర్ సెల్ అని చెప్పి చెప్పడానికి వీలు పడుతుంది. ఆ టిష్యూ ఇస్ క్యాన్సరస్ అండ్ ద ట్యూమర్ ఆ గడ్డ క్యాన్సర్ అని చెప్పడానికి వీలు పడుతుంది. సర్జరీకి ముందు పేషెంట్ దగ్గర ఎటువంటి పరీక్షలు చేస్తారు డాక్టర్? సర్జరీ చేయాలి అంటే మనం పేషెంట్‌కి ప్రాబ్లమ్ ఉంది. ఈ ప్రాబ్లమ్ రెక్టిఫై చేయాలి అంటే మనం సర్జరీకెళ్ళాలి అని మ్మ్. ఒకసారి డిసైడ్ అయిన తర్వాత సర్జరీకెళ్ళే ముందు అసలు పేషెంట్ సర్జరీకి ఫిట్ అవుతారా లేదా అని చెప్పి మనం కొన్ని టెస్టులు చేసుకోవాలి. మ్మ్. సో, సర్జరీ చేయాలంటే మనం మత్తు ఇవ్వాల్సొస్తుంది. చిన్న మత్తు కానీ, పెద్ద మత్తు కానీ. యూజువల్లీ మోస్ట్‌లీ పెద్ద మత్తు ఇవ్వాల్సొస్తుంది. ఇది ఇవ్వాలి అంటే అది తట్టుకోవాలి. ప్లస్ డ్యూరేషన్ ఆఫ్ సర్జరీ, సర్జికల్ స్ట్రెస్‌ని తట్టుకోవాలి. దాంతో పాటు సర్జరీ చేసినప్పుడు అయ్యే బ్లడ్ లాస్‌ని తట్టుకోవాలి. ఆ తర్వాత రికవర్ అవ్వాలి. వీటన్నిటి కోసం అని చెప్పి కొన్ని బేసిక్ బ్లడ్ టెస్ట్ లివర్ ఫంక్షన్ ఎలా ఉంది, కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, నార్మల్ హిమోగ్లోబిన్ పారామీటర్స్ సీబీపీ ఎలా ఉంది, లంగ్ ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి, కార్డియాక్ ఫంక్షన్ ఎలా ఉంది, అదర్‌వైజ్ జనరలైజ్ ఫిట్‌నెస్ ఎలా ఉంది, న్యూట్రిషన్ ఎలా ఉంది, ఇలా మల్టిపుల్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి అసెస్ చేసిన తర్వాత పేషెంట్ ఫిట్ అవుతారు అనుకున్న తర్వాత అప్పుడు మనం సర్జరీని సీక్వెన్స్ చేసుకుంటాం. సో, ఇట్స్ మోస్ట్‌లీ లైక్ ఎ టీమ్ ఎఫర్ట్. అనస్థిటిస్ట్ చూడాలి, మల్టిపుల్ డాక్టర్స్ చూడాలి. అయిన తర్వాతనే సర్జరీ ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్తారు. ఓకే. హ్మ్. ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్‌లో కీమోథెరపీ, రేడియోథెరపీ అసలు ఎలా ఉపయోగపడుతుంది డాక్టర్? యాహ్! క్యాన్సర్ ట్రీట్మెంట్‌లో కీమోథెరపీ ఎలా ఉపయోగపడుతుంది? రేడియోథెరపీ ఎలా ఉపయోగపడుతుంది? సో, కీమోథెరపీ అన్నది ఏంటి అంటే లైక్ మనకి సెలైన్‌లో పెట్టిచ్చే ఇంజెక్షన్స్ లాంటివి. మనం ఎప్పుడైతే ఇంజెక్షన్స్ ఇచ్చామో ఈ కీమోథెరపీ డ్రగ్స్ అనేవి బాడీ మొత్తం వెళ్ళి క్యాన్సర్ సెల్స్‌ని చంపేస్తాయి. హ్మ్. సో, ఇప్పుడు సాలిడ్ ట్యూమర్స్‌లో నార్మల్ సర్జరీ మెయిన్ కాంపోనెంట్ అయ్యి మనం సర్జికల్‌గా ఇదంతా తీసేసిన తర్వాత కీమోథెరపీ మనకి దీస్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ డిసీజ్. ఒకటి మాక్రోస్కోపిక్, 2 మైక్రోస్కోపిక్. మాక్రోస్కోపిక్ అంటే మనకి కంటికి కనపడేది. హ్మ్. అంతవరకే ఆపరేషన్ చేసి తీసేయగలం. మైక్రోస్కోపిక్ అంటే కంటికి కనపడని సెల్స్ ఇంకా బ్లడ్ సర్క్యులేషన్‌లో తిరుగుతూ ఉంటాయి. కాకపోతే ఇవన్నీ క్యాన్సర్‌గా మారవు. ఎందుకంటే బాడీ నార్మల్ ప్రొటెక్టివ్ మెకానిజం వాటిని క్యాన్సర్‌గా మారకుండా చేస్తుంది. బట్ స్టిల్ ఇవి తిరుగుతూ ఉన్నప్పుడు సీడ్ అండ్ సాయిల్ థియరీ లాగా ఒకసారి ఎప్పుడైతే ఇవి వెళ్ళి మళ్ళీ అక్కడ వచ్చాయో మళ్ళీ అక్కడ రికరెన్స్ లాంటి ట్యూమర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, రికరెన్స్‌ని ప్రివెంట్ చేయాలంటే ఆపరేషన్ అయిన తర్వాత కీమోథెరపీ లాంటిది ఇస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ వాటిలో జరుగుతూ ఉంటుంది. 1 సెంటీమీటర్ దాటిన బ్రెస్ట్ క్యాన్సర్ అన్నిటికి కూడా కీమోథెరపీ లాంటిది ఇవ్వాలి. సైజ్ చిన్నదే కదా! ఆపరేషన్ పెద్దది చేసేస్తారు కదా! తీసేసారంటే సరిపోదు. ఎందుకంటే మైక్రోస్కోపిక్ సెల్స్ తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ సెల్స్‌ని మనం చంపడం కోసం కీమోథెరపీ లాంటిది ఇస్తున్నాం. అట్లాగే రేడియోథెరపీ. రేడియేషన్ ఏమంటే మనకి సర్జరీ, రేడియేషన్ 2 కూడా లోకలైజ్డ్ ట్రీట్మెంట్. లోకలైజ్డ్ అంటే ఎక్కడైతే ప్రాబ్లమ్ ఉందో అక్కడ మాత్రమే చేసే ట్రీట్మెంట్స్ ఈ 2. కీమోథెరపీ అనేది బాడీ మొత్తం సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో, రేడియేషన్ అనేది మనకి లోకల్ ఫీల్డ్ అంటే ఎక్కడైతే నేను చెప్పినట్టు సీడ్ అండ్ సాయిల్ లాగా అక్కడ మనకి రాకుండా ఉండాలి అన్నప్పుడు ఆ ఏరియా ఫీల్డ్ మొత్తాన్ని ఇరేడియేట్ చేస్తారు. ఇరేడియేషన్ అంటే మనకి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్‌రేస్. జస్ట్ ఎక్స్‌రేస్‌తోనే కొంచెం డోస్ ఆఫ్ ఎక్స్‌రేస్‌ని పెట్టి మనకి ఎప్పుడైతే దాన్ని ఇరేడియేట్ చేశారో అక్కడ క్యాన్సర్ సెల్స్ ఏమైనా ఉంటే అవి చనిపోయే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ రాకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో, దిస్ ఈజ్ అబౌట్ కీమోథెరపీ. అండ్ కొన్నిసార్లు న్యూ అడ్జువెంట్ కీమోథెరపీ అంటే ఓవరీ కానీ ఇలాంటి ట్యూమర్స్ ఉన్నప్పుడు ఏంటంటే ముందే కీమోథెరపీ ఇస్తారు. కీమోథెరపీ ఇచ్చినప్పుడు ఆ ట్యూమర్ సైజ్ అనేది బాగా స్ట్రింక్ అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాత మనం సర్జరీకి వెళ్తాం. క్యాన్సర్ పేషెంట్స్‌లో క్యాన్సర్ మళ్ళీ రాకుండా ఉండాలంటే ఎటువంటి శస్త్రచికిత్సలు ఉపయోగిస్తారు డాక్టర్? సో,
క్యాన్సర్ ట్రీట్మెంట్ సర్జరీ చేసేటప్పుడు మళ్ళీ క్యాన్సర్ రికరెన్స్ రాకుండా ఉండాలి అంటే ఆ సర్జరీ అనేది ఫస్ట్ అప్రోప్రియేట్‌గా ఉండాలి. అప్రోప్రియేట్ అంటే మనకి ట్యూమర్ ఎక్కడైతే ఉందో అది మాత్రమే కాకుండా అది కామన్‌గా స్ప్రెడ్ అయ్యే ఏరియా వరకి తీయాల్సొస్తుంది. ఈ సర్జరీ అనేది చేయాల్సొస్తుంది. ఎప్పుడైతే కంప్లీట్ సర్జరీ చేస్తారో దాంతో పాటు అడిషనల్ ట్రీట్మెంట్ ఇందాక చెప్పినట్టు అడ్జువెంట్ రేడియోథెరపీ గాని, కీమోథెరపీ గాని తీసుకున్నప్పుడు ద ఛాన్స్ ఆఫ్ రికరెన్స్ అంటే మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ చాలా తగ్గుతుంది. ఈ సర్జరీ తర్వాత పేషెంట్ కేర్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి డాక్టర్?